హలో ఫ్రెండ్స్, నమస్కారం. సిక్స్త్ క్లాస్ సోషల్ స్టడీస్ కంటెంట్. అవర్ ఎర్త్ ఇన్ సోలార్ సిస్టమ్. సౌర కుటుంబంలో మన భూమి. సెలెస్టియల్ బాడీస్ లేదా ఖగోళ వస్తువులు అనగానేమి? సూర్యుడు, గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, ఉల్కలు, తోకచుక్కలు, భూమి, చంద్రుడు మొదలైన వస్తువులను సెలెస్టియల్ బాడీస్ లేదా ఖగోళ వస్తువులు అంటారు. కొన్ని ఖగోళ వస్తువులు సొంతంగా వేడిని, కాంతిని కలిగి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నక్షత్రాలు, సూర్యుడు. సూర్యుడు కూడా ఒక నక్షత్రం. కొన్ని ఖగోళ వస్తువులు సొంతంగా వేడిని, కాంతిని కలిగి ఉండవు. ఉదాహరణకు గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, ఉల్కలు, తోకచుక్కలు, భూమి, చంద్రుడు. ఉత్తర దిక్కును సూచించే నక్షత్రం ఏది? ఉత్తర నక్షత్రం లేదా ధ్రువ నక్షత్రం. సప్తర్షి నక్షత్ర రాశి లేదా ఉర్సా మేజర్ సహాయంతో గుర్తించే నక్షత్రం ఏది? ధ్రువ నక్షత్రం లేదా ఉత్తర నక్షత్రం. సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రత సుమారు 6000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత. భూమికి సూర్యునికి మధ్య దూరం ఎంత? సుమారు 15 కోట్ల కిలోమీటర్ల దూరం. సూర్యునిలో ఇమిడిపోగల మొత్తం భూములు ఎన్ని? 13 లక్షల భూములు. సూర్యుడి నుండి వాటి దూరాన్ని బట్టి గ్రహాల క్రమం గుర్తుపెట్టుకున్నటకు ఎంఎంజేసన్ లేదా మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ న్యూడిల్స్. బుధుడు, మెర్క్యూరీ 85 మిలియన్ కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నాడు. అంటే సూర్యునికి, బుధ గ్రహానికి మధ్య ఉన్నటువంటి దూరం 85 మిలియన్ కిలోమీటర్లు. శుక్రుడు, సూర్యునికి మధ్య దూరం 108 మిలియన్ కిలోమీటర్లు. అంటే సూర్యునికి, శుక్రునికి మధ్య దూరం, వీనస్కు ఉన్నటువంటి మధ్య దూరం 108 మిలియన్ కిలోమీటర్లు. భూమి 150 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే సూర్యునికి, భూమికి మధ్య దూరం 150 మిలియన్ కిలోమీటర్ల డిస్టెన్స్ ఉందన్నమాట. సూర్యునికి, అంగారకునికి మధ్య దూరం 228 మిలియన్ కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. అంటే సూర్యునికి, అంగారకునికి మధ్య, మార్స్కు మధ్య 228 మిలియన్ కిలోమీటర్లు డిస్టెన్స్ ఉంది. బృహస్పతి, సూర్యునికి మధ్య దూరం లేదా గురుడుకి సూర్యుడికి మధ్య దూరం లేదా జూపిటర్, ఈ 3 కూడా మనకు గుర్తుండాలి. ఒక్కొక్కసారి సూర్యునికి, జూపిటర్కి మధ్య దూరం ఎంత అని అడిగే అవకాశం ఉంది. అలాగే సూర్యునికి, గురుడికి మధ్య దూరం ఎంత అని అడిగే అవకాశం ఉంది. అలాగే సూర్యునికి, బృహస్పతికి మధ్య దూరం ఎంత అని అడిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ 3 కూడా మనకు గుర్తుండాలి. ఈ మూడింటిని భృగుజు అని గుర్తుపెట్టుకోవచ్చు. మనం భృ అంటే బృహస్పతి, గు అంటే గురుడు, జు అంటే జూపిటర్.
సూర్యునికి బృహస్పతికి మధ్య దూరం 778 మిలియన్ కిలోమీటర్లు. శని గ్రహానికి సూర్యునికి మధ్య దూరం 1427 మిలియన్ కిలోమీటర్లు. ఇంద్రుడు యురేనస్కి సూర్యునికి మధ్య దూరం 2869 మిలియన్ కిలోమీటర్లు. అలాగే సూర్యునికి వరుణుడికి అంటే నెప్టూన్కి 4496 మిలియన్ కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నారన్నమాట. అంటే సూర్యునికి వరుణునికి మధ్య డిస్టెన్స్ 4496 మిలియన్ కిలోమీటర్లు. ఆర్బిట్స్ లేదా కక్షలు అంటే ఆర్బిట్స్ అంటారు. సౌర కుటుంబంలోని 8 గ్రహాలు సూర్యుని చుట్టూ తిరిగే పొడవైన స్థిర మార్గాలను ఇక్కడ ఆర్బిట్స్ అంటారు లేదా కక్షలు అని అంటారు. భూమికి దగ్గరగా ఉన్న 4 గ్రహాలను ఏమంటారు? అంతర గ్రహాలు అంటారు. వీటిని అంతర గ్రహాలు అంటారు. ఇన్నర్ ప్లానెట్స్. బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. బుధుడు మెర్క్యూరీ, శుక్రుడు వీనస్, భూమి ఎర్త్, అంగారకుడు మార్స్. వీటిని అంతరగ్రహాలు అంటారు. బాహ్య గ్రహాలు లేదా ఔటర్ ప్లానెట్స్ అని వీటిని అంటారు. బృహస్పతి లేదా గురుడు లేదా జూపిటర్, శని సాటర్న్, ఇంద్రుడు యురేనస్, వరుణుడు నెప్టూన్. వీటిని బాహ్య గ్రహాలు అంటారు. చిన్నవిగా ఉండి రాళ్లతో కూడి ఉండే గ్రహాలు ఏవి? అంతర గ్రహాలు. పెద్దవిగా ఉండి వాయువులు ద్రవాలతో కూడి ఉండే గ్రహాలు ఏవి? బాహ్య గ్రహాలు. ఎర్త్ ట్విన్ అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? శుక్రుడు లేదా వీనస్ను ఎర్త్ ట్విన్ అని పిలుస్తారు. ఏ గ్రహాన్ని భూమికి కవల గ్రహంగా పరిగణిస్తారు? శుక్రుడు లేదా వీనస్. సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు లేదా మెర్క్యూరీ. సూర్యునికి దూరంగా ఉన్న గ్రహం వరుణుడు లేదా నెప్టూన్. గ్రహాలలో పెద్దది బృహస్పతి లేదా గురుడు లేదా జూపిటర్. దీన్నే మనం భృగుజు అని గుర్తుపెట్టుకోవచ్చు. గ్రహాలలో చిన్నది బుధుడు లేదా మెర్క్యూరీ. సౌర కుటుంబంలోనేటువంటి గ్రహాలు, ఉపగ్రహాలు, వాటి భ్రమణ చూద్దాం. బుధుడికి ఉపగ్రహాలు లేవు. బుధుడు సూర్యుని చుట్టూ తిరగటానికి పట్టు సమయం 88 రోజులు. అలాగే తన చుట్టూ తాను తిరగడానికి పట్టు సమయం 59 రోజులు. ఇక్కడ సూర్యుని చుట్టూ తిరిగే దాన్ని పరిభ్రమణం అంటారు. తన చుట్టూ తాను తిరగడాన్ని భ్రమణం అని అంటారు. ఇది భ్రమణ కాలం. ఇక్కడ పరిభ్రమణ కాలం మనం ఇవ్వడం జరిగింది. శుక్రుడికి కూడా ఉపగ్రహాలు లేవు. శుక్రుడు సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టు సమయం 255 రోజులు.
అలాగే తన చుట్టూ తాను తిరగడానికి పట్టు సమయం 243 రోజులు. భూమికి ఒక ఉపగ్రహం ఉంది, అది చంద్రుడు అని మనందరికీ తెలుసు. భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టు సమయం 365 1/4 రోజులు పడుతుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుటకు ఒకరోజు సమయం పడుతుంది. అంగారకుడికి 2 ఉపగ్రహాలు ఉన్నాయి. అంగారకుడు సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టు సమయం 687 రోజులు. దీనికి కూడా అంగారకుడు తన చుట్టూ తాను తిరగడానికి ఒకరోజు మాత్రమే పడుతుంది. బృహస్పతికి 79 ఉపగ్రహాలు ఉన్నాయి. బృహస్పతి సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టు సమయం 11 సంవత్సరాల 11 నెలలు, అంటే సుమారు 12 సంవత్సరాలు పడుతుందన్నమాట. అలాగే తన చుట్టూ తాను తిరగటానికి, అంటే బృహస్పతి తన చుట్టూ తాను తిరగడానికి 9 గంటల 56 నిమిషాలు పడుతుంది. శని గ్రహానికి 82 ఉపగ్రహాలు ఉన్నాయి. శని గ్రహం సూర్యుని చుట్టూ తిరగడానికి 29 సంవత్సరాలు పడుతుంది. అలాగే తన చుట్టూ తాను తిరగడానికి 10 గంటల 40 నిమిషాలు మాత్రమే పడుతుంది. ఇంద్రుడు ఉపగ్రహాలు 27 ఉన్నాయి. ఇంద్రగ్రహానికి 27 ఉపగ్రహాలు ఉన్నాయి. పరిభ్రమణ కాలం, అంటే ఇంద్రుడు సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టు సమయం 84 సంవత్సరాలు. అలాగే తన చుట్టూ తాను తిరగడానికి 17 గంటల 14 నిమిషములు మాత్రమే పడుతుంది. వరుణునికి 14 ఉపగ్రహాలు ఉన్నాయి. పరిభ్రమణ కాలం 164 సంవత్సరాలు, అంటే సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టు సమయం 164 సంవత్సరాలు. ఈడ తన చుట్టూ తాను తిరగడానికి 16 గంటల 7 నిమిషాలు మాత్రమే పడుతుంది. పరిభ్రమణం అనగా గ్రహాలు సూర్యుని చుట్టూ తిరగడం. భ్రమణం అనగా గ్రహాలు తమ చుట్టూ తాము తిరగడం. భూ పరిభ్రమణం అనగా భూమి సూర్యుని చుట్టూ తిరగడం. భూ భ్రమణం అనగా భూమి తన చుట్టూ తాను తిరగడం. బుధుడు సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టు సమయం ఎంత? 88 రోజులు. బుధుడు తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం ఎంత? 59 రోజులు. శుక్రుడు సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టు కాలం ఎంత? 255 రోజులు. భూమి సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టు కాలం ఎంత? 365 1/4 రోజులు. అంగారకుడు సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టు కాలం ఎంత? 687 రోజులు. బృహస్పతి సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టు కాలం ఎంత? 11 సంవత్సరాల 11 నెలలు, అంటే సుమారు 12 సంవత్సరాలు. శని సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టు కాలం ఎంత? 29 సంవత్సరాలు. ఇంద్రుడు సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టు సమయం ఎంత? 84 సంవత్సరాలు. వరుణుడు సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టు కాలం ఎంత? 164 సంవత్సరాలు. శుక్రుడు తన చుట్టూ తాను తిరుగుటకు పట్టు కాలం
ఎంత? 243 రోజులు. భూమి తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం ఎంత? 1 రోజు. అంగారకుడు తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం ఎంత? 1 రోజు. బృహస్పతి తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం ఎంత? 9 గంటల 53 నిమిషాలు. శని తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం ఎంత? 10 గంటల 40 నిమిషములు. ఇంద్రుడు తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం ఎంత? 17 గంటల 14 నిమిషములు. వరుణుడు తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం ఎంత? 16 గంటల 7 నిమిషములు. భూమి ఉపగ్రహాల సంఖ్య 1. ఇక్కడ ఉపగ్రహాలను గుర్తుపెట్టుకున్నట్టుకు మనము 1 + 2 + 79 = 82 అంటే 1 + 2 + 79ని కలిపితే 82 వస్తాయి. కాబట్టి ఫస్ట్ ఉన్నటువంటి గ్రహాలు అంటే బుధుడు శుక్రునికి ఉపగ్రహాలు లేవు. తర్వాత ఉన్నటువంటి భూమికి, అంగారకునికి, గురుడికి, శనికి, ఇంద్రుడు, వరుణునికి ఉన్నటువంటి గ్రహాలను మనం ఈ విధానంలో గుర్తుపెట్టుకోవచ్చు. 1 + 2 + 79 అంటే భూమికి ఉన్నటువంటి 1 గ్రహము, అంగారకునికి ఉన్నటువంటి 2 గ్రహాలు, బృహస్పతికి ఉన్నటువంటి 79 గ్రహాలను కూడితే 82 వస్తాయి. తర్వాత 82ని మనము తిరగరాసినప్పుడు 28 వస్తాయి. అందులో సగము వరుణునికి ఉండేటటువంటి 14 గ్రహాలు, లాస్ట్ గ్రహానికి 14 గ్రహాలు ఉన్నాయి. తర్వాత ఈ 27ను మనము గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అంగారకుడు ఉపగ్రహాల సంఖ్య 2, బృహస్పతి ఉపగ్రహాల సంఖ్య 79, శని గ్రహాల సంఖ్య 82, వరుణుడు అంటే వరుణునికి గల ఉపగ్రహాల సంఖ్య 14. సూర్యునికి బుధుడికి మధ్య దూరం ఎంత? 85 మిలియన్ కిలోమీటర్లు. సూర్యునికి శుక్రుడికి మధ్య దూరం ఎంత? 108 మిలియన్ కిలోమీటర్లు. సూర్యునికి భూమికి మధ్య దూరం ఎంత? 150 మిలియన్ కిలోమీటర్లు. సూర్యునికి అంగారకుడికి మధ్య దూరం ఎంత? 228 మిలియన్ కిలోమీటర్లు. సూర్యునికి బృహస్పతికి మధ్య దూరం ఎంత? 778 మిలియన్ కిలోమీటర్లు. సూర్యునికి శనికి మధ్య దూరం ఎంత? 1427 మిలియన్ కిలోమీటర్లు. సూర్యునికి ఇంద్రుడికి మధ్య దూరం ఎంత? 2869 మిలియన్ కిలోమీటర్లు. సూర్యునికి వరుడికి మధ్య దూరం ఎంత? 4496 మిలియన్ కిలోమీటర్లు. 2006వ సంవత్సరం వరకు మన సౌర కుటుంబంలో 9 గ్రహాలు ఉండేవి. 9వ గ్రహం పేరు ఏమిటి? ప్లూటో. 2006వ సంవత్సరంలో జరిగిన ప్రేగ్ అంతర్జాతీయ ఖగోళ సదస్సులో 9వ గ్రహమైన ప్లూటోను గ్రహాల జాబితా నుండి తొలగించడం
జరిగినది. సూర్యుని నుండి భూమి దూరంలో మరియు పరిమాణంలో ఎన్నవ గ్రహం? దూరంలో 3వ గ్రహం, పరిమాణంలో 5వ గ్రహం. జియోయిడ్ అనగా భూమి లాంటి ఆకారం, అంటే ధ్రువాల వద్ద కొద్దిగా సమతలంగా ఉండి మధ్యలో ఉబ్బెత్తుగా ఉంటే అలాంటి ఆకారాన్ని జియోయిడ్ అంటారు. భూమి యొక్క ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడు. బాహ్య అంతరిక్షం నుండి భూమి రంగు నీలం రంగు. నీలి గ్రహం లేదా బ్లూ ప్లానెట్ అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? భూమిని. అంటే భూమి ఉపరితలం 2/3 అంటే 2/3 నీటితో కప్పబడి ఉంటుంది కాబట్టి భూమి నీలం రంగులో కనిపిస్తుంది. మనం ఉపరితలం బాహ్య అంతరిక్షం నుండి చూసినప్పుడు భూమి నీలం రంగులో కనిపిస్తుంది. భూమి ఎన్ని ఆవరణాలు కలిగి ఉంది? 4 ఆవరణాలను కలిగి ఉంది. అవి: 1 శిలావరణం. శిలావరణాన్ని ఇంగ్లీష్లో లిథోస్పియర్ అంటారు. ఇవి కూడా మనకు గుర్తుండాలి. జలావరణం హైడ్రోస్పియర్, వాతావరణం అట్మాస్పియర్, జీవావరణం బయోస్పియర్. కాంతి సెకనుకు ఎన్ని లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది? సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సూర్యుని కాంతి భూమిని చేరడానికి పట్టు సమయం 8 నిమిషాలు. రాళ్ళు నేలలతో కూడిన భూమి యొక్క ఘన బాహ్య పొరను డాష్ అంటారు. లిథోస్పియర్ లేదా శిలావరణము అంటారు. హైడ్రోస్పియర్ అనగా భూమిపై గల జల భాగాలు, అంటే మహాసముద్రాలు, సముద్రాలు, నదులు, సరస్సులు, పర్వతాలపై గల మంచు పొరలు, చెరువులు మొదలైన వాటిని హైడ్రోస్పియర్ అంటారు. అట్మాస్పియర్ అనగా భూమి చుట్టూ విస్తరించి ఉన్న గాలి పొరను అట్మాస్పియర్ అంటారు. అంటే వాతావరణంలో నత్రజని 78%, ఆక్సిజన్ 21%, ఇతర వాయువులు 1% ఉంటాయి. అవి కార్బన్ డయాక్సైడ్, హీలియం, ఆర్గాన్, ఓజోన్ తక్కువ మోతాదులో ఉంటాయన్నమాట. ఇవన్నీ కలిపి 1% ఉంటాయి. బయోస్పియర్ అనగా భూమిపైన నీటిలో, గాలిలో ఉండే అన్ని రకాల జీవులు, అంటే మొక్కలు, జంతువులు, బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మ జీవులను కలిపి ఇక్కడ జీవావరణము లేదా బయోస్పియర్ అంటారు. సౌర కుటుంబంలో ఒక ప్రత్యేకమైన గ్రహం భూమి. ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏవి? బుధుడు లేదా శుక్రుడు. భూమికి గల ఏకైక ఉపగ్రహం చంద్రుడు. చంద్రుని వ్యాసం భూమి యొక్క వ్యాసంలో డాష్ మాత్రమే, 4వ వంతు మాత్రమే. భూమికి చంద్రుడికి మధ్య దూరం ఎంత? 3,84,400 కిలోమీటర్లు. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి ఎన్ని రోజులు పడుతుంది? 27 రోజులు. చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి ఎన్ని రోజులు పడుతుంది? 27 రోజులు. భూమి చుట్టూ తిరగడానికి కూడా 27 రోజులే
చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి కూడా 27 రోజులే. ఇది మనకు గుర్తుండాలి. చంద్రుని ఉపరితలముపై అడుగు పెట్టిన మొదటి వ్యక్తి ఎవరు? నీల్ ఆర్మ్స్ట్రాంగ్. రెండవ వ్యక్తి బజ్ ఆల్డ్రిన్. ఇతన్నే బజ్ ఆల్డ్రిన్ అని కూడా అంటారు. ఎడ్విన్ బజ్ ఆల్డ్రిన్ అని కూడా అంటారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుని ఉపరితలముపై అడుగు పెట్టిన సంవత్సరం జూలై 21, 1969లో చంద్రునిపై మొట్టమొదట అడుగుపెట్టినటువంటి సంవత్సరం. అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయ వ్యోమగామి ఎవరు? రాకేష్ శర్మ. 1984 ఏప్రిల్ 3. చంద్రయాన్ 1 ప్రారంభించిన తేదీ అక్టోబర్ 22, 2008. 22 అక్టోబర్ 2008. చంద్రుణ్ణి అధ్యయనం చేసే శాస్త్రం సెలినాలజీ అంటారు. చంద్రుని కాంతి భూమిని చేరడానికి పట్టు సమయం 1.3 సెకండ్లు. చంద్రయాన్ 1ను 22 అక్టోబర్ 2008న నింగిలోకి తీసుకువెళ్ళిన ర్యాకెట్ పేరు PSLV C-11. చంద్రయాన్ 1 ఎన్ని రోజుల పాటు క్రియాశీలకంగా పనిచేసింది? 312 రోజులు. చంద్రయాన్ 1 ప్రాజెక్ట్ సమయంలో ఇస్రో చైర్మన్ ఎవరు? జి. మాధవన్ నాయర్. చంద్రునిపై జెండా పాతిన 4వ దేశం భారతదేశం. 2003 ఆగస్టు 15 స్వతంత్ర దిన వేడుకల్లో చంద్రయాన్ 1 ప్రాజెక్టును ప్రకటించిన ప్రధాని ఎవరు? శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి. చంద్రయాన్ 2 ప్రారంభించిన తేదీ 22 జూలై 2019. చంద్రయాన్ 2ను 22 జూలై 2019న నింగిలోకి తీసుకువెళ్ళిన రాకెట్ పేరు GSLV MK3. చంద్రయాన్ 2 ప్రాజెక్ట్ సమయంలో ఇస్రో చైర్మన్ ఎవరు? డాక్టర్ కె. శివన్. ర్యాకెట్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అని కూడా పిలుస్తారు. స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఎక్కడ ఉంది? అహ్మదాబాద్, గుజరాత్లో ఉంది. చంద్రయాన్ 2 మిషన్ రకం ఆర్బిటర్, విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్. ఈ 3 భాగాలను చంద్రయాన్ 2 తీసుకువెళ్ళడం జరిగింది. అంతరిక్షంలో ఉన్న కొన్ని భారతీయ ఉపగ్రహాలు ఇన్సాట్, IRS, ఎడ్యుసాట్. ఇవి భారతీయ ఉపగ్రహాలు. అంతరిక్షంలోకి తీసుకువెళ్ళినటువంటి కృత్రిమ భారతీయ ఉపగ్రహాలు. ఇస్రోను విస్తరించండి. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. షార్ను విస్తరించండి. శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్. శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్. అంగారక గ్రహ వాతావరణం స్థలాకృతిని అన్వేషించడానికి భారత పరిశోధన సంస్థ ఇస్రో ప్రారంభించిన
మంగళయాన్ అంటే మార్స్ ఆర్బిటర్ మిషన్ అంగారక కక్షకు చేరుకున్న తేదీ 24 సెప్టెంబర్ 2014. అంగారక గ్రహాన్ని చేరుకున్న 4వ అంతరిక్ష సంస్థ ఇస్రో, అంటే భారత్లో ఉందన్నమాట ఇస్రో. సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్ మొదటిది, అంటే అంగారక గ్రహానికి చేరుకున్నటువంటి మొదటిది సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్, రష్యా. రెండవది నాసా, అమెరికాలో ఉంది. మూడవది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. మామ్ అనగా మార్స్ ఆర్బిటర్ మిషన్, మార్స్ ఆర్బిటర్ మిషన్ అంటారు. గ్రహ శకలాలు అంటే ఆస్టరాయిడ్స్ అనగా సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాతి వస్తువులు ఇలా పిలుస్తారు అని అడిగే అవకాశం ఉంది. అంటే ఆస్టరాయిడ్స్ లేదా గ్రహ శకలాలు అని ఆప్షన్లలో ఇస్తాడు. ఇవి చాలా సంవత్సరాల క్రితం పేలిన గ్రహం యొక్క భాగాలు. ఇవి అంగారక గ్రహం, బృహస్పతి కక్షల మధ్య కనిపిస్తాయి. ఏవి? ఆస్టరాయిడ్స్ లేదా గ్రహ శకలాలు. స్మాల్ రాకీ ఆబ్జెక్ట్స్ను మనం ఆస్టరాయిడ్స్ అంటారు. అంటే సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాతి వస్తువులు లేదా స్మాల్ రాకీ ఆబ్జెక్ట్స్ను ఆస్టరాయిడ్స్ అంటారు. ఇవి అంగారక గ్రహం, బృహస్పతి కక్షల మధ్య కనిపిస్తాయి. ఏవి? ఆస్టరాయిడ్స్ లేదా గ్రహ శకలాలు. ఉల్కలు, మీటియరాయిడ్స్ అనగా సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్ళు. ఇక్కడ చిన్న చిన్న రాళ్ళు, ఇక్కడ చిన్న చిన్న రాతి వస్తువులు, స్మాల్ రాకీ ఆబ్జెక్ట్స్. ఇక్కడ చిన్న చిన్న రాళ్ళు, స్మాల్ పీసెస్ ఆఫ్ రాకీ ఆర్ మెటాలిక్ బాడీస్ను ఉల్కలు లేదా మీటియరాయిడ్స్ అంటారు. తోకచుక్క, కొమెట్స్ అనగా తల తోకతో కనిపించే వస్తువును ఇక్కడ తోకచుక్క, కొమెట్స్ అంటారు. తోకచుక్క యొక్క తల మంచుతో కలిసి ఉండే ఘన కణాలను కలిగి ఉంటుంది. తోక వాయువులతో తయారవుతుంది. అంటే తోకచుక్క యొక్క తల మంచుతో కలిసి ఉండే ఘన కణాలను కలిగి ఉంటే తోక మాత్రం వాయువులతో తయారవుతుంది. హేలీ తోకచుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది? ప్రతి 76 సంవత్సరములకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది. హేలీ తోకచుక్క చివరగా ఏ సంవత్సరం కనిపించింది? 1986వ సంవత్సరంలో హేలీ తోకచుక్క చివరగా కనిపించింది. హేలీ తోకచుక్క మరలా ఏ సంవత్సరం కనిపిస్తుంది అంటే 2061వ సంవత్సరం కనిపిస్తుంది. గెలాక్సీ లేదా పాలపుంత లేదా ఆకాశగంగ అనగా కొన్ని కోట్ల నక్షత్రాల సమూహం లేదా అనేక నక్షత్రాలతో కూడిన పెద్ద సమూహం. మన సౌర కుటుంబం ఈ గెలాక్సీలో ఒక భాగం మాత్రమే. ప్రాచీన భారతదేశంలో గెలాక్సీని ఆకాశంలో ప్రవహిస్తున్న కాంతి నదిగా భావించారు. అందుకే దీనిని ఆకాశగంగ అని పిలుస్తారు. విశ్వం అనగా కొన్ని కోట్ల గెలాక్సీల సమూహం. విశ్వం ఎంత పెద్దదో ఊహించడం కష్టం. అంటే గెలాక్సీ అని అంటే కొన్ని కోట్ల నక్షత్రాల సమూహం.
అంటే గెలాక్సీ అంటే కొన్ని కోట్ల నక్షత్రాల సమూహం లేదా అనేక నక్షత్రాలతో కూడిన పెద్ద సమూహం. విశ్వం అంటే కొన్ని కోట్ల గెలాక్సీల సమూహం. ఇది మనం గుర్తుంచుకోవాలి. సూర్యుడు విపరీతమైన వేడిని విడుదల చేస్తున్నప్పటికీ పరిమిత వేడిని మాత్రమే మన భూమికి ఎందుకు చేరుతుంది? సూర్యుడు భూమికి చాలా దూరంగా ఉన్నాడు కాబట్టి. భూమికి కవల గ్రహం, ఎర్త్ ట్విన్ అని పిలువబడే గ్రహం శుక్రుడు అంటే వీనస్. సూర్యుడికి 3వ సమీప గ్రహం భూమి. అన్ని గ్రహాలు సూర్యుని చుట్టూ ఎటువంటి కక్షలో తిరుగుతాయి? పొడిగింపబడిన వృత్తాకార కక్షలో తిరుగుతాయి. గ్రహ శకలాలు ఈ 2 గ్రహాల మధ్య కనిపిస్తాయి. అంగారకుడు, బృహస్పతి, మార్స్, జూపిటర్ అని కూడా అంటారు. మార్స్ అంటే అంగారకుడు, జూపిటర్ అంటే బృహస్పతి. అంగారకుడు గురుడు అని కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి బృహస్పతి, జూపిటర్, గురుడు ఇవి 3 కూడా గుర్తుంచుకోవాలి. కింది వాటిని జతపరచుము. నీలి గ్రహం భూమి. సూర్యుడికి దూరంగా ఉన్న గ్రహం వరుణుడు. సూర్యుని నుంచి 4వ గ్రహం అంగారకుడు. సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు. చంద్రునికి సంబంధించి అదనపు సమాచారం. చంద్రుడు భూమి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్షలో తిరుగుతూ భూమికి సంబంధించి పెరిజీ, అపోజీ అనే 2 స్థానాలను కలిగిస్తుంది. పెరిజీ అనగా చంద్రుడు భూమి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్షలో పరిభ్రమిస్తూ భూమికి అతి దగ్గరగా ఉండే బిందువు. అపోజీ అనగా చంద్రుడు భూమికి అత్యంత దూరంగా ఉండే బిందువు. గ్రహాలకు సంబంధించిన అదనపు సమాచారం. మెర్క్యూరీ బుధుడు సూర్యునికి అతి దగ్గరగా ఉన్న గ్రహం. ఫాస్టెస్ట్ రివోల్టింగ్ ప్లానెట్ అతి చిన్న గ్రహం. వీనస్ శుక్రుడు ప్రకాశవంతమైన గ్రహం, అత్యంత వేడి గ్రహం. మార్నింగ్ స్టార్ లేదా ఈవినింగ్ స్టార్ అని కూడా పిలుస్తారు. అత్యంత పగటి కాలం గల గ్రహం శుక్రుడు. మార్స్ అంగారకుడు, రెడ్ ప్లానెట్ అని పిలుస్తారు. జూపిటర్ బృహస్పతి ఎక్కువ ఉపగ్రహాలు గల గ్రహం. శాటర్న్ శని రింగ్స్ ఎక్కువ ఉండే గ్రహం, అత్యంత సాంద్రత గల గ్రహం. యురేనస్ ఇంద్రుడు ఆకుపచ్చ గ్రహం, గ్రీన్ ప్లానెట్ అని కూడా పిలుస్తారు. యురేనస్ను గ్రీన్ ప్లానెట్ అని కూడా పిలుస్తారు. నెప్ట్యూన్ వరుణుడు అత్యంత శీతల గ్రహం, డార్క్ ప్లానెట్ అని పిలుస్తారు. ఫార్దెస్ట్ ప్లానెట్ అంటే దూరంగా ఉన్నటువంటి సూర్యునికి దూరంగా ఉండేటటువంటి అత్యంత దూరంగా ఉన్నటువంటి గ్రహం. తూర్పు నుండి పడమరకు భూమికి వ్యతిరేక దిశలో తిరిగే గ్రహాలు వీనస్, యురేనస్. ఇంద్రుడు, శుక్రుడు ఈ 2 కూడా తూర్పు నుండి పడమరకు భూమికి వ్యతిరేక దిశలో తిరిగే గ్రహాలు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.